కావ్య ఏం చేయలేక రాజుని ఎలాగైనా వాళ్ళ ఇంటికి తీసుకురావాలన్న పంతంతో రాజు వాళ్ళ దగ్గరికైతే వెళ్తుంది. ఇక డోర్ కొట్టగానే రాజు అయితే డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక రాజు అక్కడ ఉన్న కావ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాజు తను గతం మర్చిపోయినట్లుగానే నటిస్తూ హో మీరా రండి లోపలికి రండి అని చెప్పి తననైతే పిలుస్తూ ఉంటాడు. ఇక అది వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజమే ఈయనకి ఏమీ గుర్తులేదు అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక కావ్యని లోపలికి తీసుకుని వెళ్ళి రాజు అయితే అక్కడ కూర్చోబెట్టి హాల్లో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి యామిని వస్తుంది. యామిని వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేంటి, అది ఎంత సరదాగా, ఏంటి రాజుకి ఏదైనా నిజం గుర్తుకు వచ్చిందా, గతం గుర్తుకు వచ్చి రాజుగా ఆ కావ్యతో అలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో యామిని అక్కడికి వెళ్తుంది. యామిని రాగానే అక్కడ ఉన్న రాజు అయితే రా ఇదిగో మొన్న కాపాడింది నేను కాపాడానని చెప్పాను కదా, ఇదిగో ఈ అమ్మాయినే, ఈవిడ్ని చూస్తే నాకేదో గుర్తుకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే యామిని అయితే అవును ఈవిడ్ని నేను ఎప్పుడో చూసినట్టుగా ఉందే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే అవును ఈవిడ్ని నేను కూడా ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఈవిడ్ని చూస్తుంటే నాకు ఏదో గతం గుర్తుకు వచ్చేలా ఉంది, నాకు ఏదేదో ఆలోచన వస్తూ ఉంది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.